12వ తారీఖు మూవీ రిలీజు. వైసీపీ వాళ్ళ కోసం 11వ తేదీ 11 గంటల 11 నిమిషాలకి ఆ 11 మంది ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలకి స్పెషల్ షో వేస్తాం. రమ్మని చెప్పండి, సినిమా చూడమని చెప్పండి. టికెట్లు ఎవరికి కావాలంటే నన్ను సంప్రదించండి, లేదా బ్లాక్ టికెట్లు నానికి ఫోన్ చేయండి. బ్లాక్ టికెట్ నాని ఇస్తాడు, తీసుకోండి. సినిమా మేము చూపిస్తాం. ఎవడో ఫ్లాప్ అని చెప్పింది, సినిమా రికార్డులు బద్దలు కొడుతున్నాయి. భయంతో రిలీజ్ అవ్వకుండా నెగిటివ్ ప్రచారం ఏంటి? సినిమా రిలీజ్ అవ్వలేదు కదా సార్. కరెక్టే, అతను అక్కడ పని చేసినాడు. కానీ అక్కడ మాకు థియేటర్ షూటింగ్ జరుగుతుంది కదా, ఆ షూటింగ్లు కూడా ఈ సైడ్ డాన్సర్లకి టీలు కాఫీలు అందజేస్తున్నాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి ఈ సంవత్సరంలో ఆడే ఉన్నాడు. అలాంటి ఎందుకులేండి కామెంట్స్. నిజమే చెప్తున్నాను సార్, మీరు కాకపోయినా ప్రెస్ మీట్ లో చెప్తాను. అతను ఒక టీలు కాఫీలు అందించాడేమో, అక్కడ సినిమా షూటింగ్ చూసినాడేమో, లేకపోతే ఇంకేమైనా కడిగించాడేమో అతని దగ్గర. సార్, నువ్వు సినిమా 300 కోట్లు 400 కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు ఆ సినిమా నువ్వు జాతకాలు చెప్తావా? నువ్వు జాతకాలు చెప్పుకోడా? నా కోయిలోడు వేషం వేసుకొని కోయి బొమ్మ వేసుకొని జాతకాలు చెప్పుకో సినిమాలు గోచరించి. నువ్వు సినిమా తీసింది ఎవరు, సినిమాలో హీరో ఎవరు, సినిమా ప్రొడ్యూసర్ ఎవరు తెలియదు అసలు. ఆ సినిమా డైరెక్టర్ పేరు నీకు తెలియదురా బాబు. నువ్వు మా సినిమా గురించి మాట్లాడతావా? ఇవన్నీ కేవలం రాజకీయ కుట్ర సార్. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది? కిరణ్ గారు, గతంలో సినిమాలకు సంబంధించినటువంటి కలెక్షన్స్ గురించి కూడా మంత్రులు వచ్చి చర్చలు పెట్టి దాని గురించి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంత వచ్చింది, ఇంత నష్టపోయారు అనేటువంటి ప్రెస్ మీట్లు పెట్టారు, గుర్తుందా? నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా. అదే చెప్తున్నాం కదా, అంతా ఈ బ్లాక్ టికెట్ నానిగాడు హంగామా. వీళ్ళ బ్యాచ్ ఉంది, బ్లాక్ టికెట్ల బ్యాచ్. ఆ బ్లాక్ టికెట్ల బ్యాచ్ ఇవన్నీ చేసి ప్రెస్ మీట్లు పెట్టి మరి మేమేదో సినిమాలు ఇంత కలెక్షన్ వచ్చింది, మాకు కూడా ఎంత కలెక్షన్ వచ్చిందో, అభిమానుల సంఘాలకు కూడా ఎంత కలెక్షన్ వస్తానో నానిగాడు తెలిసిపోతుంది. అదే అర్థం కావట్లా. అంతే సార్, ఇవన్నీ బ్యాచ్ ఆ థియేటర్లు గడిచారు. వీళ్ళంతా ఎట్టో జాక్పాట్ కింద ఒకసారి ఎమ్మెల్యే అయిపోయారు, మంత్రి అయిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ. ఇంకా బుద్ధి అడిగిపోదు కదా, ఆ బుద్ధి ఎట్టుంటుంది. నేను ఒకటే ఏమంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్. ఇప్పుడు ఆయన ఒక